హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి క్రియేషన్స్. ఈరోజైతే బగారా రైస్, నాటుకోడి చికెన్, గోంగూర చేసుకుందామండి. ముందుగా అయితే నేను ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకున్నాను, పక్కన ఉంచాను. ఇప్పుడైతే కడిగి పెట్టిన గోంగూర తీసుకున్నానండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర. అయితే ముందు మనం బగారా రైస్ చేసుకుందామండి. ముందుగా అదొకటి ఇదొకసారి కాకుండా రెండు కలిపేసి చేసుకుందామండి. ఇప్పుడైతే ఒక బండిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అండి, బిర్యానీ మసాలా వేసుకుంటాం కదా మనం, షాజీరా, స్టార్ పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు, పట్ట, లవంగా ఇవన్నీ వేసుకున్నామండి. అవి ఫ్రై అనుకున్నప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అనుకున్నప్పుడు కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వేసినంత పోయేంత వరకు సిమ్లో పెట్టి వేయించాను. ఇప్పుడైతే ఈ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ ఒక గ్లాసు రైస్ తీసుకున్నామంటే 2 గ్లాసులు వాటర్ అయితే పోయాలండి. ఆ టైప్ క్వాంటిటీలో అయితే పోసాను నేను. ఇప్పుడన్నీ మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఒక బండిలో పెట్టి ఇట్లా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పైకల్లా వస్తుంది. మనం గ్యాస్ మీద పెట్టి కొంచెం వాటర్ వేసి ఉడికించామంటే అట్లా లోపలికైతే ఒదిగిపోతుంది. అప్పుడు మనం ఏం టెన్షన్ పడలేదు. చూడండి, ఇలా అయితే ఒదిగిపోయింది. ఈ లోపల బగారా రైస్కి మనం ఎసరు పెట్టుకున్నాం కదా, అది తెల్లిందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేద్దాము. ఇట్లా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసానండి. నేనైతే ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ వండుతున్నానండి. మామూలుగా మీరు ఒక గ్లాస్ అయినా వండుకోవచ్చు. నేనైతే మామూలుగా చెప్పింది ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోయాలని చెప్పానండి. చూడండి, ఇట్లా గోంగూర అయితే రెడీ అయిపోతుంది. ఇట్లా రెడీ అయిపోయిన గోంగూరని మనమైతే ముద్దకంతో నలిపేసుకున్నానండి. నేనైతే పప్పు గుత్తుంది కదా, ఆ పప్పు గుత్తే నలుపుకున్నాను. బాగా అంటే కింద గ్యాస్ నుంచి కిందకి దించి పెట్టుకొని నలుపుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఈ లోపల అయితే బగారా రైస్ రెడీ కావచ్చిందండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి బగారా రైస్. ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి చేసుకున్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లోపల మనం కర్రీ కోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇంకో ఉంటుంది కదా, మళ్ళీ మామూలుగా మనం కర్రీ ప్రాసెస్ ఉంటుంది కదా, అలా అయితే కర్రీ ప్రాసెస్ అయితే చేసుకోవాలండి. ముందుగా ఆనియన్స్ వేసాను, తర్వాత కరివేపాకు, టమాటాలు వేసాను. టమాటాలు వేసి ఉప్పు వేసి కాసేపు అయితే మూత పెట్టి మగ్గనిచ్చానండి. అంటే అక్కడ బగారా రైస్ అయితే పక్కన పెట్టున్నాను. పక్క గ్యాస్ మీద సిమ్లో పెట్టున్నానండి. ఇందాక కొంచెం నీరు ఉన్నది కదా, నీరు తీసేటప్పటికి ఇప్పుడైతే టమాటా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసాను. బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసానండి. అంటే మసాలా మగ్గాలి కదా, అందుకని కొంచెం అయితే వాటర్ వేసాను. మసాలా మగ్గడానికి కోసం వేసాను ఈ వాటరు. ఇప్పుడైతే బగారా రైస్ ఎంతవరకు వచ్చింది చూద్దాం రండి. చూడండి, బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. చూడండి, పొడి పొడిగా వచ్చింది. నాకు ఎందుకో కొంచెం వాటర్ ఎక్కువ అనిపించింది. లేదులేండి, ఆరిపోతే బాగా వచ్చేస్తుంది. మనకు నీట్గా తినేదానికి మెత్తగా బాగుంటుంది. ఇలాగైతే చూడండి, ఇట్లా కింద నుంచి ఎంత పొడి పొడిగా అయితే ఉందో, ఇట్లా కొంచెం ఆరిందంటే ఇంకొక బిగుసుకుంటుంది కాబట్టి సరిపోతుంది. ఇట్లా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన కర్రీ కడకైతే వెళ్ళిపోదామండి. మసాలా అయితే ఈ క్వాంటిటీలోకి వచ్చింది. ఇట్లా బాగా కలుపుకొని ఇప్పుడు కారం, పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు నేను పసుపు అంటే కర్రీలో బాగా ఎక్కువ వేస్తున్నానండి, అందుకని పసుపు అయితే వేయలేదు. కాకపోతే చిటికెడు వేస్తే బాగుంటుంది మసాలాలో కానీ, అందుకని చిటికైతే వేసాను. చికెన్ మసాలా, గరం మసాలా, ఇంకా ఉంటాయి కదా ధనియాల పొడి, ఇవన్నీ వేసుకోవాలండి. ఫస్ట్ వేసి మాత్రం చికెన్ మసాలా, గరం మసాలా అండి, ధనియాల పొడి ఇవి వేసి బాగా కలుపుకోవాలండి. ధనియాల పొడి ఇప్పుడు వేస్తాను చూడండి, ఇది ధనియాల పొడి. ఇవి వేసాను కదా, మళ్ళీ కలుపుకోవాలండి. మసాలా వాసన స్మెల్ అనేది ఇక్కడే పచ్చి వాసన అనేది పోవాలండి, అప్పుడైతేనే బాగుంటుంది టేస్టీగా కర్రీ. ఇప్పుడు ఆ మసాలాలో కొంచెం వాటర్ వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇట్లా ఉడికినాక తెల్లులు బాగా 2-3 తెల్లులు వచ్చినాక మనం ఉడిపించి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసానండి. వేసేసి బాగా కలిపించుకొని కాసేపు గుదగుద అని ఉడికిందో ఆ తర్వాత నేనైతే సగం చికెన్ అయితే తీసి పక్కన పెట్టాను. చెప్పాను కదండి, నార్మల్ కర్రీ కొంచెం, గోంగూర చికెన్ కర్రీ కొంచెం చేస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. గోంగూర చికెన్ అంటే ఏదో వెరైటీగా చేస్తారు కావాలి అనుకుంటారు, కాదండి. మనం ఉడికించుకున్న గోంగూర స్మాష్ చేసుకొని మనం చేసుకున్న చికెన్ కర్రీలో వేసి బాగా గొత్తంగా ఉడకనిచ్చాలండి. అంతేను, గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఆ స్టైల్లో అయితే నేనైతే గోంగూర బోటి అయినా, గోంగూర చికెన్ అయినా ఏవైనా అలాగే చేస్తాను.
ఈ లోపల ఇలా సర్వ్ చేసేసుకున్నామండి. కొంచెం బగారా రైస్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేనండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గోంగూర చికెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.